హలో హాయ్ అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు నేను పప్పు వండుతున్నాను. గల్ఫ్కంట్రీలో మనుషులు ఎట్లా బతుకుతారో తెలియదు కదా. చూడండి మన కిచెన్ ఎట్టుందో. ఇది ఒక్కనిది, ఇది ఒక్కనిది, ఇది ఇద్దరిది, ఇది ఒక్కనిది, ఇది ఇద్దరిది. అంటే ఇద్దరిలో నేను ఒకడు. ఇది మంది అన్నమాట. స్టార్ట్ చేస్తున్నాను. ఆహా చూడండి ఎంత పెద్దదో. అంత ముందు నుంచే ఉలుచుకున్న ఉల్లిగడ్డలు, ముందు నుంచి నానబెట్టుకున్న పప్పు, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇది కరివేపాకు ఎండబెట్టి తెచ్చుకున్నాను. మనకు ఒక సంవత్సరం దాకా అవసరం పడుతుంది. ఇట్లాంటి మీరు కూడా ట్రై చేయండి. నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. సరిపోతుంది. ఇది పప్పు తిరువాత పెట్టేది సామాన్లు అన్నమాట. దీని పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలుగులో. ఇవన్నీ తర్వాత చేయాలన్నమాట. అన్నీ ఒకేసారి వేసి దీంట్లో అంతా నల్లగా వచ్చే వరకు, అంటే కొంత లైట్గా నల్లగా వచ్చే వరకు ఉల్లిపాయలు అప్పుడు దాకా వేయించుకోవాలన్నమాట. తర్వాత పప్పు కడుక్కొని ఇంత ఇది నీళ్లు కారే వరకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇది వేసుకోవాలి. దీంట్లో ఒక 5 నిమిషాలు దీంట్లో నీళ్ళు వేసి బాగా రుచిగా ఉడికించాలన్నమాట. లైట్గా ఉప్పు, ఇది పసుపు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది కూడా దాని అప్పుడే కలుపుకోవాలి. దాంట్లో సరిపోయేట్టుగా అంతా నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఇవి కోసి పెట్టుకుని ఇవన్నీ వేసాలి అంతే. దాంట్లో లాస్ట్ ఇది మర్చిపోయినా, ఇది వేస్తేనే పులుపు పడితేనే ఇంకా అంతే. మూత పెట్టడమే. మూత పెట్టేస్తే అయిపోయి ఇంకా అంతే. 4 విజిల్ వచ్చాక దించి ఇంకా తిరువాత పెట్టాల్సిన అవసరం లే. దీంతో బాగా రుబ్బుకొని ఇంకా తినడమే.